కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనం 7 విభక్తుల్ని అంటే కేసెస్ అనుకుంటున్నాము. వీటిని సులభంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ప్రథమాలో అంటే ఎవరు ఏమి అంటే సహ సా తత్తన్నం చూడండి, అది ఉపయోగించాలి. ద్వితీయ వచ్చి అతనిని ఆమెను అనడానికి నువ్వు నీ వస్తుంది. అలాగే ఆమెతో ఆమె చేత ఆమె ద్వారా, అలాగే అతనితో అతని చేత అతని ద్వారా అతనితో సహా ఆమెతో సహా, అది తృతీయ. చతుర్థి వచ్చి అతనికి అతని కోసం అతనుకు నాకు ఆమెకు అనడానికి చతుర్థి. ఇక పంచమి అక్కడి నుండి విడిపోవడం అనమాట. త్ అంటే వానరాత్ అంటే కోతి కంటే, అలాగే వలన అతని వలన ఆమె వలన కంటే విడిచి, అది పంచమి వస్తుంది. షష్ఠి వచ్చి యొక్క తస్య గృహము మమ గృహము అట్లాంటి లోని చెందినటువంటిది. ఇక సప్తమి అందు మీద వద్ద దగ్గర లో. ఇది సర్వనామాలకే కాదు నామవాచకాలకు కూడా ఇవేనమాట. ఇప్పుడు రాముణ్ణి అంటే రామం అంటాము. అలా ఆ విధంగా ఉపయోగించడానికి సులభంగా గుర్తుపెట్టుకోండి ఇవి. భవంతః సర్వే పూర్వపాఠాన్ ఏకవారం అభ్యాసం కుర్వంతు ఇది మమ ఇచ్ఛ. మీరందరూ కూడా పూర్వపాఠాలు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నారనుకుంటున్నాను, చెయ్యండి. ఈరోజు నేను దూరంగా ఉన్నటువంటి సర్వనామాల గురించి తద్ గ్రూప్ అని చెప్పాను. అలాగే ఒక రిలేషన్ ఎవడైతే అనడానికి యద్ గ్రూప్లో మీకు స్త్రీలింగ పురుషలింగ అండ్ నపుంసకలింగంలో కూడా ఎట్లా ఫామ్ అవుతాయో అన్నది చెప్పాము. అలాగే ప్రశ్నార్థకము అన్న సర్వనామాల్లో కూడా కహ క కిం అన్నది కిమ్ గ్రూపు అని చెప్పడం జరిగింది. అంటే తద్ గ్రూపు అక్కడ బండగా గుర్తుపెట్టుకోండి. తద్ గ్రూప్ అంటే మీకు తా 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 తాయే వస్తాయి. ఇప్పుడు సహా అన్నాము అతడు, ఓకే. అతనిని అంటానికి మనం ఏమన్నాము, తమ్ అన్నాం. అట్లాగే అక్కడి నుండి మనకి తేన తస్మై తస్మాత్ తస్య తస్మిన్ తా తా తాతో వచ్చింది. అట్లాగే మీరు స్త్రీలింగం సా తీసుకోండి, ఆమె సా ఆమె, ఆమెను అనడానికి తామ్ అన్నాం. అట్లాగే ఆమె చేత ఆమెతో అనడానికి తయా, అట్లా ఆమె కొరకు అనడానికి తస్యై, అట్లాగే తస్యాహ ఆమె నుండి ఆమె కంటే, తస్యాహ ఆమె యొక్క, తస్యాం ఆమె వద్ద ఆమెలో, మనము ఇలా అనుకున్నాం. అట్లాగే తత్తు కూడా మనం తత్ అది రెండోది దానిని అనడానికి నపుంసకలింగం కూడా తత్తే అంటామన్నాం అని చెప్పాం. ఎట్లా అయితే పుంలింగంలో మనకు ఉందో అలాగే తత్తుకు కూడా వస్తుంది. ఎట్లాగా తేన మూడో కేసు, చతుర్థి కేసు వచ్చేసి తస్మై తస్మాత్, అట్లాగే తత్తు కూడా వస్తుందను. ఇంకొక గ్రూప్ ఇప్పుడు తద్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి. తా 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 వచ్చింది. యద్ గ్రూప్ యా 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 అండ్ కిమ్ గ్రూప్. ఇప్పుడు అస్ గ్రూపు మన దగ్గర ఏదైతే ఉన్నాయో అవి అస్ గ్రూపులు. ఏషః ఏషా ఏతత్ అది అస్ అన్న ఫ్యామిలీ. 4 ఫ్యామిలీస్. అస్ గ్రూప్లో ఏంటంటే అన్ని ఆ ఆ వస్తాయి. ఇక పుంలింగం తీసుకున్నాం అనుకో, ఏషః ఇతడు, అది ప్రథమ కేసు. ద్వితీయ కేసు ఏనం అనేనా, కొరకు ఇతని కొరకు అనడానికి ఇతని కొరకు అనడానికి మనం అస్మై, ఇతని నుండి అస్మాత్, ఇతని యొక్క అస్య, ఇతనిలో ఇతని యందు అనడానికి అస్మిన్.
ఏషా తీసుకోండి. ఈమెను అంటానికి ఈమె అంటానికి ఏషా అన్నాం. మరి ఈమెను అంటానికి అక్కడ ఏనం అన్నాం మనం. ఇక్కడ ఏనాం. ఏషాకి ఈమెను ఏనాం. ఈమె చేత అనయా. ఈమె చేత అనయా. ఈమె కొరకు అనడానికి అస్యై. పురుషుణ్ణి అస్మై. అస్యై. దగ్గరున్నవి చెప్తున్నాను నేను. దూరంతో మీరు ఒక్కసారి పోల్చుకోండి. అక్కడ తా వస్తుంది, ఇక్కడ ఆ వస్తుంది, అదే డిఫరెన్స్. ఈమె నుండి, ఈమె కంటే అస్యాహ. ఈమె యొక్క అస్యాహ. ఈమె యందు అస్యాం. అర్థమైంది కదా. ఇంకా తత్తు అంటే అది. ఏ తత్ అంటే ఇది. ఏ తత్తులో మనకేమైంది? ప్రథమ కేసు కూడా తత్తే, ద్వితీయ కేసు కూడా తత్తే, తృతీయ నుండి మనకి సేమ్ ఏ విధంగా అయితే పుంలింగంలో వచ్చిందో అదే విధంగా ఇక్కడ ఎటొచ్చి ఆతో వస్తుంది. తత్ అది. ఇప్పుడు ఏ తత్ అనుకున్నాం. ఏ తత్ ఇది. మరి దీనిని ఏతత్ దీనితో, దీని చేత. అక్కడ ఎలా అన్నామో పుంలింగంలో అనేనా అని ఇక్కడ కూడా అంతే. చతుర్థిలో ఏమన్నాం అక్కడ? అస్మై. ఇక్కడ కూడా అస్మై. పంచమి అస్మాత్. అక్కడ అస్మాతే, ఇక్కడ అస్మాతే. పుంలింగానికి డిఫరెన్స్ ఉండదు. పుంలింగానికి నపుంసలింగానికి. యొక్కకి అస్య. అక్కడ కూడా అస్య అన్నాం. ఇతని యందు అనడానికి మనం అస్మిన్ అన్నాము. దీని యందు అనడానికి అస్మిన్ని. అందుకే తేడా ఉండదు. ఇప్పుడు అస్గ్రూప్ నేర్చుకున్నారు. చదవండి, రాయండి. తద్దు ఫ్యామిలీ, యద్దు ఫ్యామిలీ, కిమ్ ఫ్యామిలీ, అస్ ఫ్యామిలీ. రాసుకుంటే మీకు రేపొద్దున నామవాచక శబ్దాలకి నామవాచక శబ్దాలు అంటే తెలుసు కదా. రామ పుంలింగం అయ్యింది అనుకోండి, సీత స్త్రీలింగము. అలాగే ఇప్పుడు మనము భూషణం నపుంసకలింగము. ఏషః. ఏషః అన్నది పుంలింగం. ఇతడు. ప్రథమ కేసు నుండి చూద్దాం. ఏషః ఇతడు. ఏనం ఇతనిని. అనేన ఇతనితో. అస్మై ఇతనికి. అస్మాత్ ఇతని నుండి. అస్య ఇతని యొక్క. అస్మిన్ ఇతనిలో. ఏషా స్త్రీలింగం అంటే ఈమె. ఏషా ఈమె. ఏనాం ఈమెను. అనయా ఈమెతో. అస్యై ఈమెకు. అస్యాహ ఈమె నుండి. అస్యాహ ఆల్సో ఈమె యొక్క. అస్యాం ఈమెలో. ఏతత్ నపుంసకలింగం. ఏతత్ ఫలం అస్తి. అహం ఏతత్ పశ్యామి. అనేన కార్యం సిద్ధ్యతి. అహం అస్మై నమామి. అహం అస్మాత్ జ్ఞానం లభే. అస్య నామ పుస్తకం. అస్మిన్ పాత్రే పయః అస్తి. భవంతః సర్వే ఏవమేవ అభ్యాసం కుర్వంతు. నమస్కారः. పునః మిలామः.